ఆల్టర్నేటర్కి సంబంధించి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. లైక్ మనం డీసీ జనరేటర్ కేసులో చాలానే డిస్కస్ చేసాం. సో యాజ్ ఇట్ ఈస్గా మనకి డీసీ జనరేటర్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయో ఐ మీన్ డిఫరెంట్ టైప్స్ ఏముంటాయో ఇక్కడ కూడా అలాగే మనకి డిఫరెంట్ టైప్స్ అనే ఉంటాయి. ఓవరాల్ 6 క్యారెక్టరిస్టిక్స్ మనకి డీసీ మషిన్ కేసులో 5 ఉంటాయి. ఆ 5తో పాటు ఇక్కడ ఒక జెడ్పిఎఫ్ క్యారెక్టరిస్టిక్స్ అని యాడ్ అవుతుంది. మిగతా అంతా నేమ్స్ కూడా సేమే మనకి. కాకపోతే అక్కడ ఈ షార్ట్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ ని వేరే పేరుతో పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకి ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ ఓసిసి అంటాం, లేదంటే మ్యాగ్నటైజేషన్ కూడా అంటాం, మ్యాగ్నటైజేషన్ కర్వ్ అని అంటాం. దాన్నే నో లోడ్ క్యారెక్టరిస్టిక్స్ లేదా సాచురేషన్ క్యారెక్టరిస్టిక్స్ అని కూడా అంటాం. కన్ఫ్యూజ్ అవ్వకండి, పేర్లు ఏవైనా ఒకటే. ఓసిసి అన్నా, మ్యాగ్నటైజింగ్ అన్నా, నో లోడ్ అన్నా, సాచురేషన్ క్యారెక్టరిస్టిక్స్ అన్నా మనకేమవుతుంది? మనకేమవుతుందండి? సో ఇట్ ఈస్ బిట్వీన్ ఈ అండ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ అలాగే ఫీల్డ్ కరెంట్ కి మధ్య క్యారెక్టరిస్టిక్స్ అండి, బై కీపింగ్ స్పీడ్ యాజ్ కాన్స్టెంట్. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎనీవే ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ ని ఎలా డ్రా చేస్తాం, ఎలా వస్తాయి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. బట్ ఒక ఐడియా కోసం నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను అన్ని క్యారెక్టరిస్టిక్స్ ఒకే దగ్గర. సో మనకి ఈ వర్సెస్ ఐఎఫ్ బై కీపింగ్ స్పీడ్ యాజ్ కాన్స్టెంట్ వి కాల్ ఇట్ యాజ్ ఓసిసి. సో ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్. సెకండ్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ షార్ట్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్. సో షార్ట్ సర్క్యూట్ కి సంబంధించి మనం షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటే ఆర్మేచర్ ని షార్ట్ సర్క్యూట్ చేసి దాంట్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఫీల్డ్ తో పాటు అంటే మీన్ ఫీల్డ్ కరెంట్ వ్యారీ చేస్తూ నీకు ఆర్మేచర్ ని షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు నీ కరెంట్ ఎలా చేంజ్ అవుతుందో చెప్పేదే మన క్యారెక్టరిస్టిక్స్. సో షార్ట్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. ఇట్ ఈస్ బిట్వీన్ ఐఎస్సి అండ్ ఐఎఫ్. ఓకే, షార్ట్ సర్క్యూట్ కరెంట్ వర్సెస్ ఫీల్డ్ కరెంట్. షార్ట్ సర్క్యూట్ కరెంట్ in the sense when we have short circuited the armature and the current in the armature only, that is short circuit current. So by keeping speed as constant, so speed ని కాన్స్టెంట్ గా పెట్టి షార్ట్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి డ్రా చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి జీరో పవర్ ఫ్యాక్టర్ క్యారెక్టరిస్టిక్స్. జెడ్పిఎఫ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే జీరో పవర్ ఫ్యాక్టర్ క్యారెక్టరిస్టిక్స్. ఇవి దేనికి మధ్య గీస్తాం మనం? ఆబ్వియస్లీ దిస్ ఈజ్ బిట్వీన్ వి అంటే టెర్మినల్ వోల్టేజ్ వర్సెస్ ఫీల్డ్ కరెంట్. టెర్మినల్ వోల్టేజ్ కి ఫీల్డ్ కరెంట్ కి మధ్య డ్రా చేయడం జరుగుతుంది బై కీపింగ్ ఎన్ కాన్స్టెంట్, ఆర్మేచర్ కరెంట్ కాన్స్టెంట్ అంటే లోడ్ ని కాన్స్టెంట్ గా పెట్టి అండ్ అలాగే మనకి స్పీడ్ ని కాన్స్టెంట్ గా పెట్టి ఒక పర్టికులర్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర, అదే జెడ్పిఎఫ్. అంటే జెడ్పిఎఫ్ పవర్ ఫ్యాక్టర్ ఉండేలాగా లోడ్ వేసి లోడ్ కరెంట్ రేటెడ్ కరెంట్ పెట్టి అది కాన్స్టెంట్ గా పెట్టి మనం ఏం చేస్తాం? వోల్టేజ్ ఎలా మారుతుంది, టెర్మినల్స్ కి అక్రాస్ గా వోల్టేజ్ ఎలా మారుతుంది, ఫీల్డ్ కరెంట్ మారుతూ ఉంటే అనేది మనం అబ్జర్వ్ చేస్తాం ఈ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి లోడ్ క్యారెక్టరిస్టిక్స్. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ లోడ్ క్యారెక్టరిస్టిక్స్ లో ఒక స్పెషల్ పార్టే ఈ జెడ్పిఎఫ్ అండి. సో జెడ్పిఎఫ్ ఏదైతే ఉందో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కర్వ్ ఆఫ్ లోడ్ క్యారెక్టరిస్టిక్స్. అంటే లోడ్ క్యారెక్టరిస్టిక్స్ డిఫరెంట్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర గీయొచ్చు మనం. అలా సెపరేట్ స్పెషల్ కేసే ఈ జెడ్పిఎఫ్. కాబట్టి సేమే, ఈ రెండు సేమే, కాకపోతే అక్కడ ఒక స్పెసిఫిక్ కండిషన్ జెడ్పిఎఫ్ దగ్గర గీస్తాము, ఇక్కడ వేరు వేరు పవర్ ఫ్యాక్టర్ దగ్గర గీస్తాం. సో ఐ వర్సెస్ అగైన్ ఫీల్డ్ కరెంట్. సో కాబట్టి సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఇవి. ఇంకా ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ మనకు అక్కడ కూడా డిస్కస్ చేసుకున్నాం డీసీలో. ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే దేనికి మధ్య గీస్తాం? ఆబ్వియస్ గా మనకి వోల్టేజ్ కి అండ్ అలాగే కరెంట్ కి మధ్య, ఏదైతే మనకి లోడ్ కరెంట్ వెళ్తుందో బయటికి ఆ కరెంటు అండ్ అలాగే లోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్. ఓకే, లోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ అంటే టెర్మినల్ వోల్టేజ్, బయటికి ఎక్స్టర్నల్ అంటే బయట వైపు. బయటికి అంటే లోడ్కి ఎంత వోల్టేజ్ ఇస్తున్నాం, లోడ్లోకి ఎంత కరెంట్ వెళ్తుంది. లోడ్కి ఎంత వోల్టేజ్ ఇస్తున్నాం, దట్ ఈస్ టెర్మినల్ వోల్టేజ్. లోడ్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, దట్ ఈస్ ఆర్మేచర్ కరెంట్. సో ఆ రెండింటి మధ్య క్యారెక్టరిస్టిక్స్ ని మనం ఏమంటాం? ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. అండ్ ఈ కేసులో కూడా మనం పవర్ ఫ్యాక్టర్ ని కాన్స్టెంట్ గా పెట్టి ఫీల్డ్ కరెంట్ ని కూడా కాన్స్టెంట్ గా పెట్టి స్పీడ్ ని కాన్స్టెంట్ పెట్టి మనం డ్రా చేయడం జరుగుతుంది ఈ క్యారెక్టరిస్టిక్స్. అసలు ఏ క్యారెక్టరిస్టిక్స్ దేని మీద గీస్తారు అండ్ ఏ పారామీటర్ ని కాన్స్టెంట్ గా పెడతారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో ఈ లైన్స్ మీదే థియరీ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కాంపౌండింగ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఈ కాంపౌండింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనం అక్కడ కూడా మాట్లాడుకున్నాం. ఫీల్డ్ కరెంట్ కి ఆర్మేచర్ కరెంట్ కి, ఇక్కడ కూడా అదే ఫీల్డ్ కరెంట్ కి ఆర్మేచర్ కరెంట్ కి మధ్య. అండ్ బై కీపింగ్ టెర్మినల్ వోల్టేజ్ కాన్స్టెంట్, పవర్ ఫ్యాక్టర్ టెర్మినల్ వోల్టేజ్ స్పీడ్ కాన్స్టెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి టెస్ట్ లోనే మీకు స్పీడ్ అనేది కాన్స్టెంట్ గా పెట్టడం జరిగింది. సో స్పీడ్ కాన్స్టెంట్ అనే దగ్గరే మనం ఈ టెస్ట్లన్నీ కండక్ట్ చేస్తున్నాం, కీప్ ఇన్ మైండ్. ఓకే, సో ఇవి మనకి ఓవరాల్ 6 క్యారెక్టరిస్టిక్స్. సో ఒక్కొక్కటి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి నాకు ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ లేదా నో లోడ్ క్యారెక్టరిస్టిక్స్ లేదా సాచురేషన్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సో ఇప్పుడు మనకి సర్క్యూట్ డయాగ్రామ్ చూసినట్లయితే మనకి ఎట్లా ఉంటుందంటే సో ఇది నీకు ఫీల్డ్ మీరు కింద కనిపిస్తుంది కదా,
లెట్ మీ సెలెక్ట్ అనదర్ పెన్. సో ఇక్కడ మీకు ఫీల్డ్లో ఒక వేరియబుల్ రెసిస్టర్ని పెట్టారు. ఫీల్డ్కి డీసీ ఇస్తాం మనం. ఈ రెసిస్టర్ని వ్యారీ చేస్తే నువ్వు ఫీల్డ్ కరెంట్ని వ్యారీ చేయొచ్చు. రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఫీల్డ్ కరెంట్ తక్కువ ఉంటుంది, రెసిస్టెన్స్ తగ్గిస్తూ ఉంటే ఫీల్డ్ కరెంట్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్లీ ఎక్కువ రెసిస్టెన్స్ పెట్టామనుకుందాం, అప్పుడు స్లోగా రెసిస్టెన్స్ని డిక్రీజ్ చేసుకుంటూ వస్తే ఫీల్డ్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఫీల్డ్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఎస్ఆర్ నో. సో ఇక్కడ ఏం చేస్తాం, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఓకే, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ కాబట్టి మనం ఏం చేసాం, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ కాబట్టి టెర్మినల్స్ ని ఓపెన్ చేసేస్తాం. ఇది ఆర్మేచర్ నాది. ఆర్మేచర్ లో మనకి స్టాటార్ లో 3 ఫేజ్ వైండింగ్ ఉంటుంది. సో ఏం చేసాం, ఒక వోల్ట్ మీటర్ ని లైన్ కి అక్రాస్ గా కనెక్ట్ చేసాం టు ఫైండ్ ద టెర్మినల్ వోల్టేజ్. సో ఎందుకు ఇక్కడ మాత్రమే కనెక్ట్ చేస్తాం సార్, పర్ ఫేజ్ వోల్టేజ్ కట్టొచ్చు కదా అంటే, బాయ్స్ ఇక్కడ మనకి పర్ ఫేజ్ వోల్టేజ్ కట్టామనుకో, వోల్ట్ మీటర్ తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేయాలి. మనందరికీ తెలుసు ఫేజ్ వోల్టేజ్ లో ట్రిపుల్ ఎన్ హార్మోనిక్స్ ఉంటాయి, లైన్ వోల్టేజ్కి వచ్చేసరికి అవి పోతాయి. సో కాబట్టి మనం లైన్ వోల్టేజ్నే కడతాం. కాకపోతే ఫేజ్ వోల్టేజ్ కోసం అంటే మనం ఫార్ములాస్లోనేమో ఫేజ్ వోల్టేజ్ కావాల్సి వస్తుంది. ఫేజ్ వోల్టేజ్ ఏం చేస్తామంటే ఇక్కడ టెర్మినల్ వోల్టేజ్ కట్టాం కదా, వోల్ట్ మీటర్ రీడింగ్ డివైడెడ్ బై √3 వేస్తే నీకు వచ్చేస్తుంది కదా. నువ్వు వోల్ట్ మీటర్ ద్వారా లైన్ వోల్టేజ్ని కడుతున్నావు, డివైడెడ్ బై √3 వేస్తే స్టార్ కనెక్షన్ కాబట్టి మనకి వోల్ట్ మీటర్ రీడింగ్ బై √3 వేస్తే పర్ ఫేజ్ టెర్మినల్ వోల్టేజ్ అనేది వచ్చేస్తుంది. సో ఆ విధంగా మీరు పర్ ఫేజ్ టెర్మినల్ వోల్టేజ్ ని ఇక్కడ కరెంట్ ని వ్యారీ చేస్తూ మనకి స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ, అంటే కరెంట్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ అంటే రెసిస్టెన్స్ ని స్లోగా డిక్రీజ్ చేసుకుంటూ మనం ఏం చేస్తాం, అక్కడ వోల్ట్ మీటర్ రీడింగ్ ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో మనం తీసుకుంటూ ఉంటాం. వోల్ట్ మీటర్ రీడింగ్ ని కొద్ది ఫీల్డ్ కరెంట్ పెంచి మళ్ళా కొంచెం పెంచి మళ్ళా కొంచెం పెంచి దానికి అనుగుణంగా ఈ వోల్టేజ్ ఎలా వస్తుందో డిఫరెంట్ పాయింట్స్ లో వోల్టేజ్ తీసుకొని మనం ఏం చేస్తాం, మనం కర్వ్ అనేది ప్లాట్ చేస్తాం. దేనికి దేనికి మధ్య కర్వ్ ఇది, దేనికి దేనికి మధ్య కర్వ్ ఇది. సో దేనికి దేనికి మధ్య కర్వ్ అండి. సో ఆబ్వియస్లీ ద కర్వ్ ఈజ్ బిట్వీన్ ఈఎఫ్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ ద ఫీల్డ్ కరెంట్. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కి ఫీల్డ్ కరెంట్ కి మధ్య ఈ కర్వ్ అనేది మనం డ్రా చేయడం జరుగుతుంది. సి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటి, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటి, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పర్ ఫేజ్ ఇస్ ఈక్వల్స్ టు 4.44 into frequency into pi into turns per phase into kW. Yes or no? Yes or no? Yes, obviously this is my formula for induced EMF and I know very well. So here 4.4 is constant. 4.4 is anyway constant. Once your machine is designed means turns per phase is constant. Agreed? So మనకి ఒక్కసారి మషిన్ డిజైన్ అయితే టర్న్స్ పర్ ఫేజ్ అనేవి కాన్స్టెంట్, అండ్ అలాగే వైండింగ్ ఫ్యాక్టర్ కూడా కాన్స్టెంట్ వన్స్ మషిన్ అనేది డిజైన్ అయిపోతే. ఇంకా మరి మీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ దేని మీద డిపెండ్ అవుతుంది, దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫ్లక్స్. ఓకే, సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ will only depends on frequency and flux, but I have made this test at constant speed. సో స్పీడ్ ని కాన్స్టెంట్ గా పెట్టి టెస్ట్ నేను కండక్ట్ చేస్తున్నాను, అదే కదా నేను ఇందాక చెప్పా. సో ఈ టెస్ట్ లో స్పీడ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో స్పీడ్ కాన్స్టెంట్ గా ఉందంటే ఐ నో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు n డివైడెడ్ బై 120 pn డివైడెడ్ బై 120. ఓకే, pn డివైడెడ్ బై 120. సో ఇప్పుడు నాకు n కాన్స్టెంట్ కాబట్టి ఫ్రీక్వెన్సీ కూడా ఏమవుతుంది, కాన్స్టెంట్. అంటే స్పీడ్ ని కాన్స్టెంట్ గా పెట్టామంటే ఆ టెస్ట్ ని ఫ్రీక్వెన్సీ కూడా కాన్స్టెంట్ గా పెట్టి కండక్ట్ చేస్తున్నామని అర్థం. n కాన్స్టెంట్ గా పెట్టామంటే ఫ్రీక్వెన్సీని కూడా కాన్స్టెంట్ గా పెట్టామని అర్థం. సో కాబట్టి ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ అయిపోయిందంటే ఇంకా నీకు దేని మీద డిపెండ్ అవుతుంది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ దేని మీద డిపెండ్ అవుతుందండి, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ నీకు దేని మీద డిపెండ్ అవుతుంది. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ విల్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ ఫ్లక్స్ and I know flux depends on field current ఎక్కువ ఇస్తే ఫ్లక్స్ ఎక్కువ వస్తుంది, ఫీల్డ్ కరెంట్ తక్కువ ఇస్తే ఫ్లక్స్ తక్కువ వస్తుంది, which means my induced EMF is directly proportional to field current till the saturation only. గుర్తుపెట్టుకోండి, till the saturation only. once saturation అయిపోతే నీకు ఏమవుతుంది, ఫీల్డ్ కరెంట్ పెంచినా నీకు వోల్టేజ్ పెరగదు, ఎందుకంటే నీకు అక్కడ నుంచి సాచురేట్ అయిపోయింది, ఫ్లక్స్ పెరగట్లేదు. ఫీల్డ్ కరెంట్ పెంచినా ఫ్లక్స్ అనేది పెరగదు. కాబట్టి సాచురేషన్ రీజియన్ వరకు మనం ఏమంటాం, లీనియర్ గా పెరుగుతాయి. ఎందుకంటే రిలేషన్ ఏమొచ్చింది, ఈఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఎఫ్ వచ్చింది. కాబట్టి స్టార్టింగ్ లో నీ కర్వ్ ఎలా ఉంటుంది,
లీనియర్గా పెరుగుతుంది. ఒక సర్టెన్ పాయింట్ దాటిన తర్వాత ఏమవుతుంది, నీకు ఈ లీనియారిటీ అనేది పోతుంది. సో ఇట్ విల్ బి లైక్ దిస్. సో లీనియర్గా పెరగదు, ఒక పాయింట్ దాటిన తర్వాత కొద్దిగా పెరుగుతుంది. అండ్ ఒక పాయింట్ తర్వాత మీకు ఇంకా పెంచినా సరే మనకి ఇంకా అది పెరగదు, పెంచినా సరే మీకు అది పెరగదు. ఓకే, సో ఇట్లా ఉంటుంది మన ఓసిసి అనేది, ఇట్లా ఉంటుంది. దిస్ ఈస్ గోయింగ్ టు బి మై rated voltage or maximum voltage it can reach. Okay, so this is called as no load voltage. And మనం ఇన్ జనరల్ ఏం చేస్తామంటే ఈ టెస్ట్ ని సాచురేట్ అయ్యేంత వరకు, సాచురేట్ అయిన తర్వాత కూడా యాక్చువల్గా చెప్పాలంటే 1.2 టైమ్స్ ఆఫ్ మనకి రేటెడ్ వోల్టేజ్ వచ్చేంత వరకు ఈ టెస్ట్ ని కండక్ట్ చేస్తాం అనమాట ప్రాక్టికల్ గా. ఓకేనా. సో అండ్ ఇంకోటి మనం ఇక్కడ ఏదైతే ఈ లైన్ ఉందో విల్ డ్రా ఫర్ ఐడియల్ కేసులో ఒకవేళ సాచురేట్ అవ్వకుండా ఉండుంటే మనకి కర్వ్ అనేది ఇట్లా ఉండేది. దీన్నే మనం ఎయిర్ గ్యాప్ లైన్ అని అంటాం, ఆర్ ఎయిర్ గ్యాప్ లైన్ అని చెప్పి అంటాం. సో దిస్ ఈస్ అవర్ రిఫరెన్స్. సో ఇక్కడ వరకు ఓకే లీనియర్ గా ఉంటుంది, ఇక్కడ నుంచి అంటే ఇక్కడ వరకు అన్సాచురేటెడ్ రీజియన్, ఇక్కడ వరకు మనకి అన్సాచురేటెడ్ రీజియన్. సో మనకి ఆ తర్వాత నుంచి ఏమైంది, మనకి సాచురేషన్ లోకి వెళ్ళిపోయింది. సో కాబట్టి మనకి ఫీల్డ్ కరెంట్ పెరుగుతున్నా, ఇది లీనియర్ గా ఇంక్రీజ్ అవ్వదు. ఒక పర్టికులర్ పాయింట్ దాటిన తర్వాత ఇంకా ఇంక్రీజ్ కూడా అవ్వదు, కాన్స్టెంట్ గా అయిపోతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ అవర్ OCC or magnetizing characteristics, which is obviously similar to the DC machine, which is obviously similar to the DC generator as well. Okay, so దీని మనం OCC అని అంటాం. I hope OCC is clear. Now next is షార్ట్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ ఏంటండి, షార్ట్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్. అంటే షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు మనకి క్యారెక్టరిస్టిక్స్ అనేవి డ్రా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి మనకి దేనికి మధ్య క్యారెక్టరిస్టిక్స్, షార్ట్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనకి దేనికి మధ్య, మనకి ఐఎస్సి షార్ట్ సర్క్యూట్ కరెంట్ కి అండ్ అలాగే ఫీల్డ్ కరెంట్ కి మధ్య క్యారెక్టరిస్టిక్స్ బై కీపింగ్ ఎన్ యాజ్ కాన్స్టెంట్, ఎన్ ని కాన్స్టెంట్ గా ఉంచి ఈ క్యారెక్టరిస్టిక్స్ కూడా డ్రా చేస్తాం. సో కమింగ్ టు ద ప్రాసెస్, అంటే ప్రొసీజర్ విషయానికి చూసుకున్నట్లయితే సేమ్ ఇందాక దానికే. చలో లెట్స్ కనెక్ట్ దిస్ వన్. ఈ వోల్టమీటర్ని తీసేసేయండి. ఓకే, సో డైరెక్ట్గా ఈ కనెక్షన్ ఏం చేస్తారు, దీనికి కనెక్ట్ చేయండి. దీనికి కనెక్ట్ చేస్తే మీకు షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. షార్ట్ సర్క్యూట్ లో మధ్యలో మనకి ఒక యామ్మీటర్ని పెట్టండి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఫీల్డ్ కరెంట్ ని స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ నా యామ్మీటర్ యొక్క అంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ యొక్క వాల్యూ అనేది తీసుకుంటూ ఉండాలి. సో దట్ నేను ఐఎఫ్ తో పాటు ఐఎస్సి ఎలా మారుతుందో చూడగలను. ఓకేనా. సో అలా అనేది మనం ఈ కర్వ్ దేనికి మధ్య డ్రా చేస్తున్నాం, ఆబ్వియస్లీ ఫీల్డ్ కరెంట్ కి ఐఎస్సికి. సో షార్ట్ సర్క్యూట్ చేసేసాను. సో కాబట్టి షార్ట్ సర్క్యూట్ చేసేసి ఫీల్డ్ కరెంట్ ని ఈ రెసిస్టెన్స్ ని తగ్గిస్తూ కొద్దిగా పెంచుతున్నాను. అప్పుడు యామ్మీటర్ రీడింగ్ ని నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. అయితే ఈ రెండింటి మధ్య కర్వ్ అనేది ఎలా వస్తుంది అనేది చూడాలంటే మనకు తెలుసు నార్మల్ గా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏం రాస్తాం మనం, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు టెర్మినల్ వోల్టేజ్ ప్లస్ ఐఏజెడ్ఎస్ అని రాస్తాం. ఇప్పుడు టెర్మినల్ వోల్టేజ్ ఏమైంది, 0 అయిపోయింది. ఎగ్రీడా? బికాస్ షార్ట్ సర్క్యూట్ చేస్తావు కాబట్టి టెర్మినల్స్ కి అక్రాస్ గా వోల్టేజ్ ఏమవుతుంది, 0 అవుతుంది. బికాస్ షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్ 0. సో కాబట్టి టెర్మినల్స్ దగ్గర వోల్టేజ్ ఏమీ ఉండదు. కాబట్టి నీకు ఏమవుతుంది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు ఐఏజెడ్ఎస్ ఓన్లీ. అంటే దాని మీనింగ్ ఏంటి, సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఓన్లీ ఈక్వల్స్ టు అంటే ఏదైతే షార్ట్ సర్క్యూట్ కరెంట్ తీసుకుంటుందో, షార్ట్ సర్క్యూట్ కండిషన్ లో మనకి వోల్టేజ్ ని తీసుకుంటుందో, సో దట్ ఈస్ అబ్వియస్లీ ద డ్రాప్స్ అక్రాస్ ద armature impedance, that is drops across the armature impedance only. And I know very well ZS is equals to RA plus JXS. కాబట్టి ఇప్పుడు నాకు ఏమవుతుందంటే, సో ఆర్ఏ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి లెట్స్ అప్రాక్సిమేట్ ZS అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు XS. ఓకే, అండ్ ఆల్సో XS లో మళ్ళా XAR ఉంటుంది, ఆర్మేచర్ రియాక్టెన్స్ ఉంటుంది, లీకేజ్ రియాక్టెన్స్ ఉంటుంది. అగైన్ లీకేజ్ రియాక్టెన్స్ అనేది చాలా తక్కువ. సో కాబట్టి ZS ని అప్రాక్సిమేట్ గా నేను ఏమని రాయొచ్చు, ZS ని అప్రాక్సిమేట్ గా
ఆర్మేచర్ లీకేజ్ ఆర్మేచర్ రియాక్షన్ రియాక్టెన్స్ అని కూడా రాయొచ్చు. అంటే ఇప్పుడు నేను ఈఎఫ్ ఏమని రాయొచ్చు, ఈఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఏ ఇంటూ ఎక్స్ఏఆర్, ఆర్ ఐ కెన్ సే ఈఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఏ ఈ కేసులో ఏంటి, షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఐఏ ఏంటి ఈ కేసులో, షార్ట్ సర్క్యూట్ కరెంట్. సో షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఇంటూ ఎక్స్ఏఆర్. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఐ నో వెరీ వెల్ సో ఈఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇందాకే చెప్పాం, ఈఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ అండ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఆల్సో దిస్ ఎక్స్ఏఆర్ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ఏఆర్. అంటే మనకి ఏంటండి, ఎక్స్ఏఆర్ అంటే రియాక్టెన్స్ విల్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఒమేగా ఎల్. రియాక్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఎల్ అంటే ఎక్స్ఏఆర్ కూడా నీకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. సో ఎక్స్ఏఆర్ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ కాబట్టి నేను ఎట్లా రాయొచ్చు, సింపుల్ ఒక నిమిషం. సో ఎక్స్ఏఆర్ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ కాబట్టి నేను ఎట్లా రాయొచ్చు, సో ఇది ఫ్రీక్వెన్సీ అంటే ఐఏసి తీసుకోండి, ఐఏసి ఈజ్ ఈక్వల్స్ టు ఈఎఫ్ బై ఎక్స్ఏఆర్. అండ్ ఇదంతా అప్రాక్సిమేషన్ అండి, గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా అప్రాక్సిమేషన్, నాట్ ఎగ్జాక్ట్ వాల్యూస్. సో ఇక్కడ మనం జెడ్ఏఎస్ ని అప్రాక్సిమేట్ గా ఎక్స్ఏఆర్ అని తీసుకొని చేస్తున్న అనాలిసిస్. షార్ట్ సర్క్యూట్ లో కరెంట్ ఇన్ఫినిటీ కదా, ఇక్కడ ఏం వస్తుంది మరి వినయ్, షార్ట్ సర్క్యూట్ లో ఇన్ఫినిటీ కరెంట్, దట్ ఈస్ ఐడియల్ కేస్. బట్ ఇక్కడ నీకు ఇంపిడెన్స్ కూడా ఉంటుంది, మషిన్ యొక్క ఇంపిడెన్స్ ఉంటుంది కదా వినయ్, మషిన్ యొక్క ఇంపిడెన్స్ ఉంటుంది కదా. సో ఆబ్వియస్ గా మషిన్ యొక్క ఇంపిడెన్స్ ఉంటుంది కాబట్టి అపోజిషన్ ఉంది, సో కాబట్టి ఇన్ఫినిటీ రాదు, హై వాల్యూ వస్తుంది. ఆ హై వాల్యూని కూడా నేను కంట్రోల్ చేయగలను బేస్డ్ ఆన్ ద వోల్టేజ్. ఇక్కడ ఏదైతే ఫీల్డ్ ఎగ్జైటేషన్ ఉందో, అంటే ఫ్లక్స్ అనేది ఇక్కడ రేటెడ్ ఫ్లక్స్ ఇవ్వం మనం వినయ్, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. యువర్ డౌట్ విల్ బి క్లియర్డ్ ఇన్ సమ్ టైమ్. కొద్ది టైం మీరు వింటే మీ డౌట్ క్లియర్ అయిపోతుంది. ఇట్ విల్ నాట్ బి ఇన్ఫినిట్ కరెంట్, ఇట్ విల్ బి రేటెడ్ కరెంట్ కి కొంచెం ఎక్కువ వచ్చేలాగే టెస్ట్ ని కండక్ట్ చేస్తాం అంతే. ఓకేనా, లెట్ మీ గెట్ బ్యాక్ టు యూ. ఓకే, సో ఇక్కడ నాకు ఇది ఒక స్పెషల్ కేసు నేను తీసుకుంటున్నాను, ఓన్లీ క్వశ్చన్ సాల్వ్ చేయడం కోసమే, ఎలాంటి అవసరం ఉండదు మిగతాది. కాకపోతే ఈ క్వశ్చన్ ని ఈఎస్సిలో అడిగారు, గేట్ లో అడిగారు, అండ్ ఒక జేఈ లెవెల్ ఎగ్జామ్ లో కూడా అడిగారు. ఐ థింక్ జేకేఎస్బి సంథింగ్ ఏదో ఉంటుంది, ఒక జేఈ లెవెల్ ఎగ్జామ్ స్టేట్ లెవెల్ బోర్డ్ లో. సో కాబట్టి ఒక పాయింట్ ని ఎక్స్ట్రాగా చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు అర్థమవుతుందా? సో ఈఎఫ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ, ఎక్స్ఏఆర్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ క్యాన్సిల్ అయిపోతే, నీకు ఏదైతే షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఉందో, ఈ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అంటే నీకు ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి స్పీడ్ మీద కూడా డిపెండ్ అవ్వదు. అర్థమవుతుందా? సో ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవ్వలేదు కాబట్టి స్పీడ్ మీద కూడా డిపెండ్ అవ్వదు. కాబట్టి ఐఎస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ స్పీడ్ యాజ్ వెల్. సో ఇండిపెండెంట్ ఆఫ్ స్పీడ్ యాజ్ వెల్ అంటే మనకి గేట్ లో క్వశ్చన్ ఎలా ఇచ్చాడంటే, 1 మార్క్ క్వశ్చన్, బాస్ 900 ఆర్పిఎం దగ్గర 2 ఆంపియర్స్ ఉంది, షార్ట్ సర్క్యూట్ కరెంట్ 20 ఆంపియర్స్ ఉంది, అయితే 1000 ఆర్పిఎం స్పీడ్ దగ్గర షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎంత ఉంటుంది అని ఇచ్చాడు. సో అప్పుడు ఏం చెప్పాలి మీరు, అప్రాక్సిమేట్ గా మనకి కాన్స్టెంట్ గా ఉంటుంది, షార్ట్ సర్క్యూట్ కరెంట్ స్పీడ్ తో పాటు మారదు. కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఏం చెప్తాము, ముందు 20 ఆంపియర్స్ ఉండేది కాబట్టి స్పీడ్ పెరిగినా సరే మళ్ళా 20 ఆంపియర్సే ఉంటుంది. ఎందుకు, ఈ రెండు నలిఫై అవుతాయి. ఎక్స్ఏఆర్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది, ఈఎఫ్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది, ఈఎస్సి కూడా మనకి ఫ్రీక్వెన్సీ మీదే డిపెండ్ అవుతుంది. కాబట్టి మనకేమవుతుంది, ఫ్రీక్వెన్సీ మీద ఇండిపెండెంట్ గా ఉంటుంది మన ఈఎస్సివ. సో ఫ్రీక్వెన్సీ మీద మనకి ఇండిపెండెంట్ గా ఉంటుంది షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది ఫ్రీక్వెన్సీ మీద ఇండిపెండెంట్ గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఈఎఫ్ ఏదైతే ఉందో సో ఈఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఎఫ్ కదా. ఇప్పుడు స్పీడ్ కాన్స్టెంట్ అనుకున్నాం మేము ఈ టెస్ట్ కండక్ట్ చేసేటప్పుడు, స్పీడ్ కాన్స్టెంట్ కాబట్టి ఈఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పై విచ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఎఫ్. సో కాబట్టి ఈఎఫ్ ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఐఎఫ్ అని రాయొచ్చు, సమ్ కాన్స్టెంట్ కే ఇంటూ
IF is equals to ISC into XAR, విచ్ మీన్స్ ఈ రెండింటికి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది? ఫీల్డ్ కరెంట్ కి అండ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ కి డైరెక్ట్ రిలేషన్ ఉంది, అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంది. అందుకే మనకి ఏమవుతుందంటే, సో ఫీల్డ్ కరెంట్ కి అండ్ అలాగే షార్ట్ సర్క్యూట్ కరెంట్ కి, ఫీల్డ్ కరెంట్ పెంచుతూ ఉంటే ఏమవుతుంది? షార్ట్ సర్క్యూట్ కరెంట్ కూడా పెరుగుతుంది. బికాస్ ఫీల్డ్ కరెంట్ పెంచుతూ ఉంటే ఈఎఫ్ పెరుగుతూ ఉంటుంది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పెరుగుతూ ఉంటుంది, తద్వారా నా ఐఎస్సి అనేది పెరుగుతూ ఉంటుంది. ఎట్లా? లీనియర్ గా పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది? లీనియర్ గా పెరుగుతుంది. సో కర్వ్ ఎలా వస్తుంది? సో మనకి ఐఎస్సికి ఐఎఫ్ కి మధ్య కర్వ్ ఎలా ఉంటుంది? షార్ట్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి నాకు ఎలా ఉంటుంది? లీనియర్ గా పెరుగుతుంది. సార్ మరి ఇక్కడ లాజిక్ ఏంటంటే, బాస్ మరి ఇక్కడ సాచురేషన్ రాదా? ఫీల్డ్ కరెంట్ పెరుగుతూ ఉంటే నీ ఐఎస్సి పెరుగుతూనే ఉంటుందా, ఆగదా? సాచురేషన్ అంటూ ఏమీ రాదా అని అడిగితే, అండ్ వన్ మోర్ థింగ్, ఎవరు వినయ్ ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఏంటి షార్ట్ సర్క్యూట్ లో కరెంట్ ఇన్ఫినిటీ కదా, అది దాన్ని క్లియర్ చేస్తా అని చెప్పాను కదా. సో వినయ్, షార్ట్ సర్క్యూట్ చేస్తున్నావు, బట్ ఫీల్డ్ ఫ్లక్స్ ఏదైతే ఉందో, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏదైతే ఉందో, సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ నువ్వు చాలా తక్కువ ఇస్తావు. ఎందుకంటే రేటెడ్ వాల్యూ కావాలంటే నీకు చాలా తక్కువ వోల్టేజ్ దగ్గరే. ట్రాన్స్ఫార్మర్ లో షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఉందా, గుర్తుందా? షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తాం? సో మనం తక్కువ వోల్టేజ్ని ఇస్తాం, అరౌండ్ 8 to 10% వోల్టేజ్ని మాత్రమే ప్రైమరీలో ఇస్తాం. సో అలాగే ఇక్కడ కూడా మనం ఫీల్డ్ ఏదైతే ఉందో, ఆ ఫీల్డ్ ని మరీ రేటెడ్ ఎక్కువ కరెంటే కాకుండా, ఇక్కడ నువ్వు ఫీల్డ్ని తక్కువ ఇచ్చావు అనుకో, ఈఎంఎఫ్ తగ్గిపోతుంది. ఈఎంఎఫ్ తగ్గిపోయింది అనుకో, తక్కువ ఈఎంఎఫ్ వచ్చినప్పుడు తక్కువ వోల్టేజ్ బై ఇంపిడెన్స్ కదా. సో నువ్వు రేటెడ్ వోల్టేజ్ ఇస్తే నువ్వు చెప్పింది కరెక్ట్, చాలా ఎక్కువ కరెంట్ అనేది వచ్చేస్తుంది. కానీ మనం ఇక్కడ రేటెడ్ వోల్టేజ్ని ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓన్లీ రేటెడ్ కరెంట్ని మెయింటైన్ చేయాలి. దానికోసం ఇక్కడ కొంచెం వోల్టేజ్ని ఇస్తే సరిపోతుంది షార్ట్ సర్క్యూట్ ఉన్నప్పుడు. కాబట్టి రేటెడ్ వోల్టేజ్ ఇస్తే మీరు చెప్పినట్టు హై కరెంట్ వస్తుంది. ఇన్ఫినిటీ అయితే రాదు. ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుంది? ఇంపిడెన్స్ 0 అయిపోతే వస్తుంది. కానీ షార్ట్ సర్క్యూట్ తో పాటు మషిన్ యొక్క రెసిస్టెన్స్ ఉంది, రియాక్టెన్స్ ఉంది, కాబట్టి అది అయితే ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సో కాబట్టి ఇన్ఫినిటీ కరెంట్ రాదు, హై కరెంట్ వస్తుంది ఒకవేళ నువ్వు రేటెడ్ వోల్టేజ్ని ఇస్తే, ఎక్కువ వోల్టేజ్ని ఇస్తే. కానీ ఎక్కువ వోల్టేజ్ని ఇవ్వం మనం. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ వినయ్. అండ్ గోయింగ్ ఫర్ ద వన్ మోర్ పాయింట్ హియర్, ఐ నీడ్ టు డిస్కస్ వన్ మోర్ పాయింట్. ఐఎమ్ గోయింగ్ యాజ్ డీప్ యాజ్ పాసిబుల్. సో వన్ మోర్ క్వశ్చన్ వాళ్ళు ఎక్కువగా అడుగుతున్నారు. సో ఎప్పుడైతే మనకి ఈ అప్రాక్సిమేషన్ చేసామో, సో దీని నుంచి మనకు క్లియర్ గా అర్థమవుతుంది, ఏదైతే మనం వోల్టేజ్ ఇస్తున్నామో దట్ ఈస్ టు కాంపెన్సేట్ ద ఆర్మేచర్ రియాక్షన్ డ్రాప్. సో ఆర్మేచర్ రియాక్షన్ వల్ల ఏదైతే డ్రాప్ వస్తుందో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి మనం ఇక్కడ ఇస్తున్నాం. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఎక్స్ మాత్రమే ఉంది అని అనుకుంటే, ఓన్లీ ఆర్మేచర్ రియాక్షన్ ఉంది అనుకుంటే అప్రాక్సిమేట్ గా, సో మనకి ఏమవుతుంది? రియాక్టెన్స్ అనేది మన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏదైతే ఉందో, సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎక్కడ ఉంది? మెయిన్ ఫ్లక్స్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఆర్మేచర్ రియాక్షన్ వల్ల వచ్చిన ఫ్లక్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంది, అంటే మీకు ఆర్మేచర్ రియాక్షన్ ఫ్లక్స్. సో ఇప్పుడు మన మెయిన్ ఫ్లక్స్ ని ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో మనకి ఈ ఆర్మేచర్ ఫ్లక్స్ అనేది అపోజ్ చేస్తుంది ఈ కేసులో. ఓకే, సో కాబట్టి షార్ట్ సర్క్యూట్ కేసులో ఆర్మేచర్ రియాక్షన్ ఎలా ఉంటుంది అని అడుగుతాడు కొన్నిసార్లు క్వశ్చన్. సో షార్ట్ సర్క్యూట్ కేసులో మనకి షార్ట్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేసేటప్పుడు ఆర్మేచర్ రియాక్షన్ ఎలా ఉంటుంది అని అడుగుతాడు. ఎలా ఉందండి? సో మనకి ప్యూర్లీ డీమాగ్నటైజింగ్ అనేది ఉంటుంది. సో షార్ట్ సర్క్యూట్ కేసులో మనకి ఆర్మేచర్ రియాక్షన్ అప్రాక్సిమేట్ గా ఎలా ఉంటుంది? ప్యూర్లీ డీమాగ్నటైజింగ్ అనేది మనకి ఆర్మేచర్ రియాక్షన్ అని చెప్పుకోవచ్చు షార్ట్ సర్క్యూట్ టెస్ట్ కట్టినప్పుడు. సో ఇది కూడా మనకి కొన్నిసార్లు క్వశ్చన్ అడిగారు. షార్ట్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ గీసేటప్పుడు మనకి పవర్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది, అండ్ అలాగే పవర్ ఫ్యాక్టర్ ఆబ్వియస్లీ 0 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ ఉంటుంది. ఓకే, 0 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ ఉంటుంది. దాంతోపాటు ఆర్మేచర్ రియాక్షన్ ఎలా ఉంటుంది? ప్యూర్లీ డీమాగ్నటైజింగ్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. అండ్ ఇది స్పీడ్ మీద న్యూమరికల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. స్పీడ్ డిపెండ్ అవుతుందా, ఇండిపెండెంట్ అవుతుందా ఐఎస్సి అనేది, అండ్ కర్వ్ ఎలా ఉంటుంది? లీనియర్ గా ఉంటుంది. బస్ ఇత్నా హై, 4 పాయింట్స్ హై. సో ఇఫ్ యు ఆర్ క్లియర్ అబౌట్ దీస్ 4 పాయింట్స్, then you can answer any kind of question regarding this short circuit characteristics. Okay, so the next characteristics is very very important, that is zero power factor characteristics. దీన్ని మనం ఏమంటున్నాం? ZPF characteristics అని చెప్తున్నాం. సో దీన్ని డ్రా చేయాలంటే
దీన్ని డ్రా చేయాలంటే ఆబ్వియస్లీ ప్రొసీజర్ చూద్దాం. ముందు జీరో పవర్ ఫ్యాక్టర్ క్యారెక్టరిస్టిక్స్ ప్రొసీజర్ చూద్దాం. దేనికి మధ్య క్యారెక్టరిస్టిక్స్ అండి ఇవి? జీరో పవర్ ఫ్యాక్టర్ క్యారెక్టరిస్టిక్స్ దేనికి మధ్య? సో జీరో పవర్ ఫ్యాక్టర్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి టెర్మినల్ వోల్టేజ్ కి అండ్ అలాగే ఫీల్డ్ కరెంట్ కి మధ్య క్యారెక్టరిస్టిక్స్. టెర్మినల్ వోల్టేజ్ కి ఫీల్డ్ కరెంట్ కి మధ్య క్యారెక్టరిస్టిక్స్ బై కీపింగ్ IA constant, and by keeping power factor is equals to zero power factor lagging and also speed as constant. సో మూడింటిని కాన్స్టెంట్ గా పెట్టి టెర్మినల్ వోల్టేజ్ కి ఫీల్డ్ కరెంట్ కి మధ్య ఏదైతే గీస్తున్నామో దాన్ని మనం ZPF క్యారెక్టరిస్టిక్స్ అని అంటున్నాం. షార్ట్ సర్క్యూట్ లో ఎప్పటి వరకు లీనియర్ గా ఉంటుంది? ఓకే, షార్ట్ సర్క్యూట్ లో ఎప్పుడైనా లీనియర్ గానే ఉంటుంది. ఓకే, వెరీ నైస్ క్వశ్చన్. సో మిగతా వాళ్ళు కూడా అడగాలి ఇలాంటి క్వశ్చన్లు. సో నైస్, ఐ గాట్ మిస్డ్, ఎక్కడో కలిపాను కానీ మధ్యలో ఇటువైపు వచ్చేసాను. బట్ ఎస్, అ వెరీ గుడ్ పాయింట్, గుడ్ క్వశ్చన్ టు ఆస్క్. సో గైస్, ఇది ఎప్పటి వరకు లీనియర్ గా ఉంటుంది? ఓపెన్ సర్క్యూట్ లో క్యారెక్టరిస్టిక్స్ లాగా సాచురేషన్ లోకి రాదా? ఎప్పుడు లీనియర్ గానే ఉంటుందంటే ఎస్, ఎప్పుడు కూడా ఇది మనకి లీనియర్ గానే ఉంటుంది. ఎందుకు సాచురేషన్ లోకి రాదు అంటే ఫీల్డ్ కరెంట్ పెరుగుతూ ఉంటే సాచురేషన్ లోకి వచ్చేయాలి. యాక్చువల్గా అయితే సాచురేషన్ లోకి వచ్చేయాలి, కానీ సాచురేషన్ లోకి రావట్లేదు. రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ డీమాగ్నటైజింగ్ ఎఫెక్ట్. నువ్వేమనుకుంటున్నావంటే నేను కరెంట్ పెంచుతున్నాను, ఫీల్డ్ కరెంట్ ని, ఫ్లక్స్ పెరిగిపోతుంది, ఫ్లక్స్ పెరిగిపోతే సాచురేషన్ లోకి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నావు. కానీ ఆన్ ద అదర్ హ్యాండ్ ఏం జరుగుతుంది? నీ ఫీల్డ్ కరెంట్ పెరుగుతూ ఉంటే నీ ఆర్మేచర్ కరెంట్ కూడా పెరుగుతుంది. ఆర్మేచర్ కరెంట్ పెరుగుతుందంటే ఆర్మేచర్ ఫ్లక్స్ పెరుగుతుంది. ఆర్మేచర్ ఫ్లక్స్ పెరుగుతుందంటే ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్ కూడా పెరుగుతుంది. ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్ ఏ ఎఫెక్ట్ ఇక్కడ? డీమాగ్నటైజింగ్ ఎఫెక్ట్. అంటే నీ ఫీల్డ్ కరెంట్ ఫ్లక్స్ ని పెంచుతూ ఉంటే నీ ఆర్మేచర్ కరెంట్ ఫ్లక్స్ ని తగ్గిస్తుంది. అర్థమవుతుందా? సో నీ ఫీల్డ్ ఫ్లక్స్ కరెంట్ పెంచుతూ ఉంటే నీ ఆర్మేచర్ కరెంట్ ఏమో ఫ్లక్స్ ని తగ్గిస్తుంది. బికాస్ ఆర్మేచర్ కరెంట్ వల్ల డీమాగ్నటైజింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఇక్కడ డీమాగ్నటైజింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఓవరాల్ ఫ్లక్స్ తగ్గటం, అవునా కదా? డీమాగ్నటైజింగ్ ఎఫెక్ట్ అంటే నీ ఆర్మేచర్ ఫ్లక్స్ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉంటుంది, మెయిన్ ఫ్లక్స్ ని తగ్గుతుంది. నువ్వేమనుకుంటున్నావు? ఫీల్డ్ కరెంట్ ని పెంచుతున్నాను, తద్వారా ఫ్లక్స్ పెరుగుతుంది అనుకుంటావు. కానీ ఆన్ ద అదర్ హ్యాండ్ ఫీల్డ్ కరెంట్ తో పాటు ఆర్మేచర్ కరెంట్ కూడా పెరుగుతుంది. సో ఆర్మేచర్ కరెంట్ పెరగడం వల్ల ఆర్మేచర్ ఫ్లక్స్ పెరిగి మళ్ళా నార్మల్ ఫ్లక్స్ తగ్గిపోతుంది. సో అక్కడ పెంచుతున్నావు కాబట్టి దానికి అనుగుణంగా ఆర్మేచర్ కరెంట్ పెరిగి నీకు ఫీల్డ్ ఫ్లక్స్ ని మళ్ళా తగ్గిస్తుంది. ఆర్మేచర్ రియాక్షన్ వల్ల మళ్ళా తగ్గిస్తుంది. సో దట్ నీ ఫ్లక్స్ ఎప్పుడు కూడా ఎక్కువకి వెళ్ళదు, ఎందుకంటే ఇటువైపు పెంచుతూ ఉంటే ఇటువైపు తగ్గిస్తుంది, ఆర్మేచర్ కరెంట్ తగ్గిస్తుంది. అందువల్ల మీకు ఎప్పుడు కూడా ఇది సాచురేషన్ లోకి వెళ్ళదు, ఎప్పుడు కూడా లీనియర్ గానే ఉంటుంది. ఐ హోప్ ఇట్ ఈస్ మేకింగ్ సెన్స్ ఫర్ ఎవ్రీ వన్. ఇట్ ఈస్ క్లియర్ టిల్ నౌ, రైట్? సో ఇట్ ఈస్ క్లియర్ టిల్ నౌ, రైట్? చలో, నెక్స్ట్ వచ్చేసి మనకి జీరో పవర్ ఫ్యాక్టర్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటండి? జీరో పవర్ ఫ్యాక్టర్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సో జీరో పవర్ ఫ్యాక్టర్ క్యారెక్టరిస్టిక్స్ చూసినట్టున్నట్లయితే మనకి దేనికి మధ్య? టెర్మినల్ వోల్టేజ్ కి ఫీల్డ్ కరెంట్ కి మధ్య, టెర్మినల్ వోల్టేజ్ కి అండ్ అలాగే ఫీల్డ్ కరెంట్ కి మధ్య మనం అయితే డ్రా చేస్తున్నాం. బై కీపింగ్ ఆర్మేచర్ కరెంట్ కాన్స్టెంట్. ఓకే, పవర్ ఫ్యాక్టర్ ZPF లాగింగ్ అండ్ స్పీడ్ యాజ్ కాన్స్టెంట్. ఓకే, చలో ఈ టెస్ట్ ఎలా కండక్ట్ చేయాలి? ఫస్ట్ నాకు ZPF పవర్ ఫ్యాక్టర్ కావాలి. వినయ్, క్లియరా నీకు? మిగతా వాళ్ళకి కూడా క్లియరా అండి? ఎందుకు సాచురేషన్ లోకి వెళ్ళలేదో అక్కడ కరెంట్ అనేది? ఓకే, సో ఇప్పుడు నాకు జీరో పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ కావాలి, జీరో పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ లోడ్ కావాలి. దానికోసం నేను ప్యూర్ ఇండక్టివ్ లోడ్ని అయితే తీసుకున్నాను. ఓకే, ప్యూర్ ఇండక్టివ్ లోడ్ని తీసుకున్నాను. ప్యూర్ ఇండక్టర్లు తీసుకొని లోడ్ కింద కనెక్ట్ చేయబోతున్నాను, ఎందుకంటే నాకు జీరో పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ కావాలి. జీరో పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ కోసం నేను ఏం చేశాను? ఒక 3 సేమ్ ఈక్వల్ ఆర్ సిమిలర్ రియాక్టర్స్ ని తీసుకున్నాను, ప్యూర్ రియాక్టర్స్ ని. సో ఆ రియాక్టర్స్ తీసుకొని నేను ఏం చేస్తున్నాను? సో లోడ్ కింద కనెక్ట్ చేస్తున్నాను. సో దట్ నా ZPF పవర్ ఫ్యాక్టర్ అనేది పాసిబుల్ అవుతుంది. సో పవర్ ఫ్యాక్టర్ ఫిక్స్ అవుతుంది. ఓకే, సో పవర్ ఫ్యాక్టర్ ఫిక్స్ అయింది. దాని తర్వాత స్పీడ్ ఎలాగో నేను కాన్స్టెంట్ గా ప్రైమ్ ఓవర్ సేమ్ స్పీడ్ దగ్గర రొటేట్ అయ్యేలాగా స్పీడ్ ని కూడా కాన్స్టెంట్ చేశాను. సో దాని తర్వాత నేను ఆర్మేచర్ కరెంట్ ని కూడా కాన్స్టెంట్ గా పెట్టుకోవాలి, దట్ ఈస్ రేటెడ్ కరెంట్. సో రేటెడ్ కరెంట్ వచ్చేలాగా నేను చూసుకోవాలి. సో దాని తర్వాత నుంచి నేను ఏం చేయాలి?
ఇక్కడ ఫీల్డ్ ఏదైతే డీసీ సప్లై ఉందో ఇక్కడ రెసిస్టర్ ని వ్యారీ చేస్తూ ఫీల్డ్ ని వ్యారీ చేస్తూ వోల్టేజ్ ని మార్చాలి. ఆబ్వియస్ గా నువ్వు ఫీల్డ్ ని వ్యారీ చేస్తున్నావు అంటే నీకు తెలుసు ఈఎంఎఫ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఎఫ్. ఎందుకంటే స్పీడ్ కాన్స్టెంట్ కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎలాగో కాన్స్టెంట్. సో కాబట్టి ఈఎఫ్ అనేది నీకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఎఫ్ఏ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నీకు ఈఎఫ్ ఎప్పుడైతే నీకు ఇంక్రీజ్ అవుతుందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నట్లయితే ఎలా ఉంటాయి? స్టార్టింగ్ లో లీనియర్ గా ఉంటది సాచురేషన్ వరకు, లీనియర్ గా ఉండి దాని తర్వాత నుంచి ఇట్లా ఉంటుంది, రైట్? సో దిస్ ఈజ్ మై ఓసిసి. కాకపోతే ఇప్పుడు నేను దేనికి గీయాలి? ఈ ఈఎఫ్ ప్లేస్ లో విఎఫ్ కావాలి. అంటే వీ నో వెరీ వెల్ VT is equals to or terminal voltage is equals to EF minus IA ZS. VF minus IA ZS. Okay, so IA ZS kabatti, so obviously naku ee drop ni teeseste vachede terminal voltage, which means this drop is due to mainly RA plus JXS. I mean, and then so ఈ RA ని అప్రాక్సిమేట్ గా నెగ్లెక్ట్ చేస్తే మనం ఏమని రాయొచ్చు? VT is equals to EF minus IAXS అని రాయొచ్చు. అంటే ఈ ఎక్సెస్ వల్ల వచ్చిన డ్రాప్ ని తీసేస్తే నీకు వచ్చేదే టెర్మినల్ వోల్టేజ్. సో దట్స్ వై మీరు ఇప్పుడు లోడ్ ని కనెక్ట్ చేశారు. ఫస్ట్ నేను కాన్స్టెంట్ కరెంట్ ని మెయింటైన్ చేయాలి. సో కాన్స్టెంట్ కరెంట్ ని మెయింటైన్ చేయాలి. దానికంటే ముందు ఈ ఏదైతే ఆర్మేచర్ రియాక్షన్ అండ్ అలాగే మనకి ఆర్మేచర్ లీకేజ్ రియాక్టెన్స్ డ్రాప్, ఈ రెండింటిని కాంపెన్సేట్ చేయడానికి ముందు నేను కొంచెం ఫీల్డ్ కరెంట్ ని ఇవ్వాల్సి వస్తుంది. ఆ రెండింటి వోల్టేజ్ ని సప్లై చేయడానికి నేను ఆ రెండు డ్రాప్స్, ఒకటి ఆర్మేచర్ రియాక్షన్ డ్రాప్, ఇంకొకటి నాకు ఆర్మేచర్ లీకేజ్ రియాక్టెన్స్ డ్రాప్. సో ఆర్మేచర్ రియాక్షన్ డ్రాప్ అండ్ అలాగే ఆర్మేచర్ లీకేజ్ రియాక్టెన్స్ డ్రాప్, ఈ రెండింటిని కాంపెన్సేట్ చేయడానికి ఫస్ట్ నేను కొంచెం ఫీల్డ్ కరెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత నుంచి నీ కరెంట్ ఎలా వ్యారీ అవుతుంది సేమ్ కాన్స్టెంట్ కరెంట్ దగ్గర అనేది మనం చూద్దాం. ఓకేనా? సో కాబట్టి ఇనీషియల్ గా ఈ కర్వ్ అనేది షిఫ్ట్ అవుతుంది బికాస్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ సమ్ కరెంట్, సమ్ ఫీల్డ్ కరెంట్. సో లెట్స్ కన్సిడర్ దిస్ యాజ్ పాయింట్ ఏ అండ్ దిస్ యాజ్ O. ఈ OA కరెంట్ ఏదైతే ఉందో దిస్ OA కరెంట్ ఈస్ టు కంపెన్సేట్ బోత్ ఆర్మేచర్ reaction plus armature reaction reactants. ఓకే, ఆర్మేచర్ రియాక్షన్ ని అండ్ అలాగే మనకి ఇంకోటి ఏంటి లీకేజ్ రియాక్టెంట్స్. సో లీకేజ్ రియాక్టెంట్స్ ఈ రెండింటిని కాంపెన్సేట్ చేయడానికి ముందు నీ మషిన్ అనేది కొంచెం ఫీల్డ్ కరెంట్ ని తీసుకుంటుంది. దాన్ని నేను OA అని అనుకుంటున్నాను. సో ఈ OA కరెంట్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద మినిమం కరెంట్ రిక్వైర్డ్ టు కంపెన్సేట్ ఆర్మేచర్ రియాక్షన్ అండ్ ఆల్సో లీకేజ్ రియాక్టెన్స్. సో అక్కడ నుంచి మీరు ఫీల్డ్ కరెంట్ పెంచుతూ ఉంటే ఏమవుతుంది? సో ఫీల్డ్ కరెంట్ పెంచుతూ ఉంటే నీకు ఏమవుతుంది? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పెరుగుతుంది. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పెరుగుతుందంటే నీకు టెర్మినల్ వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ మన కర్వ్ అనేది అప్పుడు ఈఎఫ్ ని ఫాలో అవుతుంది, కాకపోతే బై కీపింగ్ సమ్ గ్యాప్. సో కాబట్టి ఎట్లా ఉంటుంది కర్వ్? ఇట్లా ఉంటుంది. సో దిస్ ఈజ్ మై ZPF క్యారెక్టరిస్టిక్స్. అర్థమవుతుందా? సో దిస్ గ్యాప్ విల్ బి కాన్స్టెంట్ ఎనీవేర్. మీరు ఎక్కడ చూసినా సరే ఈ రెండు కర్వ్స్ మధ్య ఏ రెండు ఇన్స్టెంట్స్ మధ్య చూసినా ఈ గ్యాప్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. దట్ ఈస్ ఈక్వలెంట్ టు ద అమౌంట్ ఆఫ్ ఫీల్డ్ కరెంట్ రిక్వైర్డ్ టు కంపెన్సేట్ ఆర్మేచర్ రియాక్షన్ అండ్ ద లీకేజ్ రియాక్టెన్స్. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ కాల్డ్ మై ZPF క్యారెక్టరిస్టిక్స్. సో ఈ కర్వ్ ఏదైతే ఉందో దీన్ని మనం ZPF క్యారెక్టరిస్టిక్ అని అంటాం. సో ఇట్ ఫాలోస్ యాజ్ ఇట్ ఈస్ EF ఓన్లీ, బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఇట్ షుడ్ హ్యావ్ సమ్ డ్రాప్, అంటే కొంచెం ఎక్స్ట్రా డ్రాప్ తీసిగా మిగిలిన వచ్చిందనమాట. ఈ డ్రాప్ దేనికండి? ఆర్మేచర్ రియాక్షన్ కి కాంపెన్సేట్ చేయడానికి, లీకేజ్ రియాక్టెన్స్ ని కాంపెన్సేట్ చేయడానికి. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. దిస్ ఈస్ జీరో పవర్ ఫ్యాక్టర్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్.
అండ్ వన్ మోర్ థింగ్, కొన్నిసార్లు ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, ఈ జీరో పవర్ ఫ్యాక్టర్ క్యారెక్టరిస్టిక్స్ దేనికి డ్రా చేస్తారని చెప్పి. సో ఇన్ ఆర్డర్ టు ఫైండ్ లీకేజ్ రియాక్టెంట్స్, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ఆర్ ఆర్మేచర్ రియాక్టెంట్స్. ఎనీవే మనం వోల్టేజ్ రెగ్యులేషన్ దగ్గర మాట్లాడతాం కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ హియర్. సో నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి లోడ్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటండి? లోడ్ క్యారెక్టరిస్టిక్స్. ఇందాక మీకు చెప్పినట్లుగానే లోడ్ క్యారెక్టరిస్టిక్స్ లో ఒక స్పెషల్ కేసే ఈ జీరో పవర్ ఫ్యాక్టర్ క్యారెక్టరిస్టిక్స్. కాబట్టి లోడ్ క్యారెక్టరిస్టిక్సే అండ్ జెడ్పిఎఫ్ లాగే ఉంటాయి, కాకపోతే అదొక స్పెషల్ కేస్ అంతే. ఓకేనా? సో కాబట్టి టైం వేస్ట్ చేయకుండా స్పీడ్గా డ్రా చేద్దాం. సో లోడ్ క్యారెక్టరిస్టిక్స్ దేనికి మధ్య డ్రా చేస్తాం? లోడ్ క్యారెక్టరిస్టిక్స్ టెర్మినల్ వోల్టేజ్ కి అండ్ అలాగే ఫీల్డ్ కరెంట్ కి మధ్య డ్రా చేస్తాం బై కీపింగ్ స్పీడ్ యాజ్ కాన్స్టెంట్, పవర్ ఫ్యాక్టర్ యాజ్ కాన్స్టెంట్ అండ్ పవర్ ఫ్యాక్టర్ యాజ్ కాన్స్టెంట్. ఇంకొకటి ఏం కాన్స్టెంట్ పెడతామండి? సో ఆబ్వియస్లీ స్పీడ్ అండ్ పవర్ ఫ్యాక్టర్ అండ్ ఆర్మేచర్ కరెంట్. ఎస్ యార్. సో లోడ్ కరెంట్ ను కూడా మనం కాన్స్టెంట్ గా పెట్టి ఈ కర్వ్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. సో మీకు ఇందాక చెప్పినట్లుగానే సో మనకి ఏదైతే జెడ్పిఎఫ్ ఉందో, జెడ్పిఎఫ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవ్వదు. సో మనకి సమ్ కాంపోనెంట్ అనేది కావాల్సి వస్తుంది టు కంపెన్సేట్ ఆర్మేచర్ రియాక్షన్ ప్లస్ లీకేజ్ రియాక్టెంట్. సో ఈ రెండింటిని కాంపెన్సేట్ చేయడానికి కొంచెం పోర్షన్ కావాల్సి వస్తుంది. అది మీరు లోడ్ కర్వ్ ఎక్కడ డ్రా చేసినా సరే, సో అక్కడ నుంచి మీ కర్వ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్పిఎఫ్ ఎలా వచ్చింది మనకి? జీరో పవర్ ఫ్యాక్టర్ దగ్గర కర్వ్ అనేది ఎలా వచ్చింది? ఓకే, దిస్ ఈజ్ ఫర్ మై జీరో పవర్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఇంకొక పవర్ ఫ్యాక్టర్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 0.2 లాగింగ్ అని తీసుకున్నారనుకోండి. సో 0.2 లాగింగ్ దగ్గర నీకు ఏమవుతుంది? సో 0.2 లాగింగ్ దగ్గర కర్వ్ విల్ బి లైక్ దిస్ విల్ బి మై 0.2 లాగింగ్. కొంచెం పైకి వెళ్తుంది కర్వ్ అనేది, మనకి కొంచెం పైకి వెళ్తుంది. ఓకే, సో దాని తర్వాత మనకి ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు డ్రా ఫర్ 0.6 లాగింగ్, దెన్ దిస్ విల్ బి 0.6 లాగింగ్. సో మనకి పవర్ ఫ్యాక్టర్ పెరిగే కొలది ఏమవుతుంది? నీకు ఏమవుతుంది? సో కర్వ్ అనేది అప్వర్డ్ షిఫ్ట్ అవుతుంది. చలో, దిస్ ఈస్ గోయింగ్ టు బి మై 0.8 లాగింగ్. అండ్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ తీసుకుంటే ఇన్ బిట్వీన్ వస్తుంది. సో ఫైనల్ గా మీరు లీడింగ్కి వెళ్ళే కొలది మీకు ఇంకా పైకి వస్తుంది. ఓకే, లీడింగ్కి వెళ్ళే కొలది మీకు ఇంకా పైకి అనేది రావడం జరుగుతుంది. సో లాస్ట్ వచ్చేసి మనకి జెడ్పిఎఫ్ లీడింగ్. సో జెడ్పిఎఫ్ లీడింగ్ అనేది అన్నిటికంటే టాప్ లో ఉంటుంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి, లెట్స్ కన్సిడర్ దిస్ యాజ్ 0.6 లీడింగ్. అంటే జెడ్పిఎఫ్ నుంచి మనకి కర్వ్ అనేది డిఫరెంట్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర గీస్తే, యాక్చువల్ గా కాన్స్టెంట్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర గీస్తాం, కానీ డిఫరెంట్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర నీ కర్వ్ అనేది ఇట్లా ఉంటుంది. జెడ్పిఎఫ్ కర్వ్ ఏదైతే లోడ్ కర్వ్ ఉందో, సో లోడ్ కర్వ్, సో ది జెడ్పిఎఫ్ దగ్గర లోడ్ కర్వ్ నే మనం జీరో పవర్ ఫ్యాక్టర్ కర్వ్ అని అంటున్నాం. అర్థమవుతుందా? ఈ లోడ్ కర్వ్ లోనే పవర్ ఫ్యాక్టర్ జీరో పవర్ ఫ్యాక్టర్ దగ్గర గీస్తే, జీరో పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ దగ్గర గీస్తే దాన్నే మనం జెడ్పిఎఫ్ కర్వ్ అని అంటున్నాం. సో మీరు డిఫరెంట్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఇట్లా గీస్తే ఇలా పైకి అనేది అప్వర్డ్ అనేది ఉంటుంది మీకు కర్వ్ అనేది. ఎందుకు అప్వర్డ్ ఉంటుంది? క్వశ్చన్ అడగాలి ఆబ్వియస్ గా. సార్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు పెరిగింది? ఎందుకు మీ వోల్టేజ్ అనేది ఇంకా ఎక్కువ టెర్మినల్ వోల్టేజ్ వస్తుంది? ఆబ్వియస్లీ ఎక్కువ వోల్టేజ్ అనేది, ఐ మీన్ వాట్ ఐ కెన్ సే, సార్ మీరు పైకి పవర్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళే కొలది నీకు ఎందుకు టెర్మినల్ వోల్టేజ్ ఎక్కువ వస్తుంది? ఎందుకు వస్తుంది? ఆబ్వియస్ గా క్వశ్చన్ అడగాలి. ఎందుకంటే అలా తెలిస్తేనే కదా మనకి ఐడియా వచ్చేది, ఎప్పటికైనా గుర్తుపెట్టుకునేది. సో ఎందుకు మనకి ఇలా పెరుగుకుంటూ వెళ్తుందంటే బికాస్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్. సో ఎందుకంటే సో జెడ్పిఎఫ్ లాగింగ్ దగ్గర నీ ఆర్మేచర్ రియాక్షన్ ఎలా ఉంటుంది? ప్యూర్లీ డీమాగ్నటైజింగ్ ఉంటుంది. ఏంటి? ప్యూర్లీ డీమాగ్నటైజింగ్ ఉంటుంది. సో ప్యూర్లీ డీమాగ్నటైజింగ్ అంటే ఏం చేస్తుంది? ఇది మెయిన్ ఫ్లక్స్ ని ఎగ్జాక్ట్ గా అపోజ్ చేస్తూ మెయిన్ ఫ్లక్స్ ని తగ్గించేస్తుంది. మెయిన్ ఫ్లక్స్ ని ఎప్పుడైతే తగ్గించేస్తుందో నీకు ఈఎఫ్ తగ్గిపోతుంది. ఎఫ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పై. సో నీకు పై ఎప్పుడైతే తగ్గిపోతుందో, ఫ్లక్స్ ఎప్పుడైతే తగ్గిపోతుందో, మెయిన్ ఫ్లక్స్, ఆబ్వియస్ గా ఈఎఫ్ తగ్గిపోతుంది. ఈఎఫ్ తగ్గిపోతుందంటే టెర్మినల్ వోల్టేజ్ తగ్గిపోతుంది. అదే మీరు ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ ఇంకొంచెం పెంచారు, అప్పుడు ఆర్మేచర్ రియాక్షన్ ఏమవుతుంది? ఆర్మేచర్ రియాక్షన్ అనేది డీమాగ్నటైజింగ్ అంటే ప్యూర్లీ డీమాగ్నటైజింగ్ నుంచి పార్షియల్లీ క్రాస్ మ్యాగ్నటైజింగ్ దగ్గరికి వస్తుంది. అంటే నెట్ ఫ్లక్స్ ని, అంటే మెయిన్ ఫ్లక్స్ ని తగ్గించడం తగ్గుతుంది. దానివల్ల నీకు ఏమవుతుంది? యా, వెరీ గుడ్. సో మనకి
ఏమవుతుంది? సో మెయిన్ ఫ్లక్స్‌ని తగ్గించడం తగ్గుతుంది కాబట్టి ఫ్లక్స్ అనేది కొంచెం పెరుగుతుంది. ఫ్లక్స్ పెరిగితే ఈఎఫ్ పెరుగుతుంది. ఈఎఫ్ పెరిగితే మీకు వీటీ కూడా పెరుగుతుంది. సో అందుకే మీకు బెటర్ వీటీ వచ్చింది పాయింట్ 2 దగ్గర. సో ఇలా మీరు పవర్ ఫ్యాక్టర్‌ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆర్మేచర్ రియాక్షన్ అనేది మన శివ చెప్పినట్లు డీమాగ్నటైజింగ్ ఎఫెక్ట్ నుంచి మ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ వరకు వెళ్తుంది. జెడ్పీఎఫ్ లీడింగ్ దగ్గర మీకు ప్యూర్లీ మ్యాగ్నటైజింగ్ వస్తుంది. ప్యూర్లీ మ్యాగ్నటైజింగ్ అంటే మీకు ఆర్మేచర్ ఫ్లక్స్ ఏదైతే ఉందో అది మెయిన్ ఫ్లక్స్ కి యాడ్ అవుతుంది. తద్వారా ఫ్లక్స్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. ఫ్లక్స్ ఎక్కువ వస్తుందంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎక్కువ వస్తుంది. సో దట్ టెర్మినల్ వోల్టేజ్ అనేది ఎక్కువ వస్తుంది. సో అందుకే మన కర్వ్స్ అనేవి అప్వర్డ్ షిఫ్ట్ అవుతున్నాయి. ఐ థింక్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్ టిల్ నౌ, రైట్? ఐ థింక్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్ టిల్ నౌ. సో ఇలా మనకి ఏమైంది? సో డీమాగ్నటైజింగ్ నుంచి మనకి మ్యాగ్నటైజింగ్ వరకు వెళ్తుంది. ప్యూర్లీ మ్యాగ్నటైజింగ్ వరకు వెళ్ళటం వల్ల పెరుగుతుంది. అయితే దీంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్ రేటెడ్ వోల్టేజ్ అనేది ఇక్కడ ఉంది అని అనుకున్నారనుకోండి. సమ్ రేటెడ్ వోల్టేజ్ అనేది మీరు రేటెడ్ వోల్టేజ్ అనేది ఇక్కడ ఎక్కడో ఉంది జెడ్పీఎఫ్ దగ్గర. ఇది రేటెడ్ వోల్టేజ్, రేటెడ్ టెర్మినల్ వోల్టేజ్ అని అనుకుంటున్నారు. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రేటెడ్ టెర్మినల్ వోల్టేజ్ అనేది మీకు జెడ్పీఎఫ్ దగ్గర ఏమో రావడానికి చాలా ఎక్కువ ఫీల్డ్ కరెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది కదా ఫీల్డ్ కరెంట్. జెడ్పీఎఫ్ లో మీరు ఫీల్డ్ కరెంట్ ఎంత ఇవ్వాల్సి వస్తుంది ఈ వోల్టేజ్ రావడానికి. అదే మీరు జీరో పవర్ ఫ్యాక్టర్ లాగింగ్కి వస్తే ఫీల్డ్ కరెంట్ తగ్గింది, ఇంకా మీదకెళ్తే ఫీల్డ్ కరెంట్ తగ్గింది, ఇంకా మీదకెళ్తే ఇంకా ఫీల్డ్ కరెంట్ తగ్గింది, ఇంకా మీదకెళ్తే ఇంకో ఫీల్డ్ కరెంట్ తగ్గింది. అండ్ జెడ్పీఎఫ్ లీడింగ్ దగ్గర మనకి మినిమం ఫీల్డ్ కరెంట్ అంటే చాలా తక్కువ ఫీల్డ్ కరెంట్ అవసరం అవుతుంది సేమ్ టెర్మినల్ వోల్టేజ్ని రప్పించడానికి. ఒకవేళ మీకు సేమ్ టెర్మినల్ వోల్టేజ్ రావాలనుకుంటే నీకు జెడ్పీఎఫ్ జీరో పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ దగ్గర అన్నిటికంటే ఎక్కువ కరెంట్ ఇవ్వాల్సి వస్తుంది నువ్వు ఫీల్డ్కి. అండ్ అక్కడ నుంచి నువ్వు పవర్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఫీల్డ్ కరెంట్ అనేది తగ్గుకుంటూ వెళ్తుంది. అండ్ జీరో పవర్ ఫ్యాక్టర్ లీడింగ్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా తక్కువ పవర్ ఫ్యాక్టర్ చాలా తక్కువ ఫీల్డ్ కరెంట్ దగ్గర నీకు రేటెడ్ వోల్టేజ్ వచ్చేస్తుంది. ఇది కూడా ఒక కాన్సెప్చువల్ థియరీ క్వశ్చన్ అండి. పవర్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే రిక్వైర్డ్ ఫీల్డ్ కరెంట్ టు హ్యావ్ ద రేటెడ్ వోల్టేజ్ at the terminals will be less in case of zero power factor leading. ఓకే, అర్థమవుతుందా? సో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయవచ్చు. దట్ ఈస్ వై సింక్రనస్ మోషన్ పీపుల్ విల్ ఫీల్ ఇట్ ఈస్ డిఫికల్ట్. నాట్ రియల్లీ డిఫికల్ట్. It is not really difficult. We are not reading in a required way. We are not studying in a required way. That's why we are feeling synchronous machine is a difficult machine. But it is a easy machine. It's not really difficult. But we have to, pay attention to the concepts instead of pointers. ఈ పాయింట్ ఇది, ఈ క్వశ్చన్ వస్తే ఇది, అట్లా కాకుండా మీరు కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటే it will be like next level experience. Thank you, Siva, for the compliment. Okay, chalo. This is a load characteristics. Now let's move on to the external characteristics. Next characteristics ఏంటండి? ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనం చూద్దాం. సో ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నట్లయితే దేనికి మధ్య అండి? ఎక్స్టర్నల్ అంటే బయట వైపు ఎవడుంటాడు? జనరేటర్ లోడ్ కి సప్లై చేస్తుంది. లోడ్ అనేవాడు బయటవాడు. సో వాడికి ఇస్తున్నాం. సో లోడ్ కి అక్రాస్ గా వోల్టేజ్ అంటే దట్ ఈస్ టెర్మినల్ వోల్టేజ్. అండ్ అలాగే లోడ్ లోకి వెళ్ళే కరెంట్ ఆర్మేచర్ కరెంట్. సో లోడ్ కి అక్రాస్ గా వోల్టేజ్ అండ్ అలాగే లోడ్ లోకి వెళ్ళే కరెంట్ కి మధ్య క్యారెక్టరిస్టిక్స్ ఇస్తే దాన్ని మనం ఏమంటాం? ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అని అంటాం. సో ఇప్పుడు నాకు లోడ్ కరెంట్ పెంచుతూ ఉంటే నాకు టెర్మినల్ వోల్టేజ్ ఏమవుతుంది అనేది పాయింట్. లోడ్ వోల్టేజ్ పెంచుతూ ఉంటే టెర్మినల్ వోల్టేజ్ ఏమవుతుంది అనేది పాయింట్. బై కీపింగ్ స్పీడ్ యాజ్ కాన్స్టెంట్ అండ్ ఫీల్డ్ కరెంట్ ఆర్ ఎగ్జైటేషన్ కాన్స్టెంట్. సో ఎగ్జైటేషన్ కాన్స్టెంట్ గా పెట్టాము అండ్ అలాగే స్పీడ్ ని కాన్స్టెంట్ గా పెట్టాము అండ్ ఆల్సో పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. సో ఈ మూడు కాన్స్టెంట్ గా పెట్టి ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి in this this is why we want your classes, sir. Yeah Siva. So మనకి n is equal to k, if is equals to k అండ్ ఇవన్నీ మనకి కాన్స్టెంట్ గా ఉన్నాయి. టెర్మినల్ వోల్టేజ్ కి అండ్ ఆర్మేచర్ కరెంట్ కి మధ్య కావాలి. ఐ నో వెరీ వెల్ E is equals to VT plus IA into ZS. ఫ్రమ్ దిస్ VT is equals to ఏమవుతుంది? VT is equals to E మైనస్ అంటే నో లోడ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మైనస్ IA ZS అవుతుంది. సో టెర్మినల్ వోల్టేజ్ is equals to VEF minus IA ZS. And one more thing, we made IF constant.
సో ఐఎఫ్ కాన్స్టెంట్ అయిపోయింది కాబట్టి ఫీల్డ్ కరెంట్ మారట్లేదు కాబట్టి నీకు ఎగ్జైటేషన్ వోల్టేజ్ ఫీల్డ్ కరెంటు మారట్లేదు, స్పీడు మారట్లేదు. అంటే మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏమవుతుంది? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ ఇంటూ ఫ్రీక్వెన్సీ అని చెప్పా ఇందాక. ఇప్పుడు స్పీడ్ కాన్స్టెంట్ అంటే ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ అయిపోయింది, ఫ్లక్స్ కాన్స్టెంట్ అంటే మనకి ఫీల్డ్ కరెంట్ కాన్స్టెంట్ అంటే ఫ్లక్స్ కూడా కాన్స్టెంట్ అయిపోయింది. దానివల్ల నీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏమవుతుంది? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కాన్స్టెంట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ కాన్స్టెంట్. నౌ టర్మినల్ వోల్టేజ్ ఇస్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ఐఏ అండ్ జెడ్ఎస్ డ్రాప్. సో ఐఏ జెడ్ఎస్ డ్రాప్ మీదే నీకు ఈ వోల్టేజ్ అనేది డిపెండ్ అవుతుంది క్లియర్లీ. సో ఐఏ ఏదైతే ఉందో, సో ఇప్పుడు నీకు జెడ్ఎస్ కూడా కాన్స్టెంట్, ఇక్కడ ఒక పర్టికులర్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర కడుతున్నాము అండ్ జెడ్ఎస్ ఆల్రెడీ కాన్స్టెంట్ మన మషిన్ లో. అంటే నీకు టెర్మినల్ వోల్టేజ్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఇప్పుడు ఓన్లీ ఐఏ మీద డిపెండ్ అవుతుంది. ఐఏ ఎక్కువ ఉందనుకో టెర్మినల్ వోల్టేజ్ తక్కువ ఉంటుంది, బికాస్ డ్రాప్ అనేది పెరుగుతుంది కాబట్టి టెర్మినల్స్ కి అక్రాస్ గా వచ్చే వోల్టేజ్ అనేది తగ్గిపోతుంది. సో కాబట్టి మనం ఏం చేద్దాం? సో టెర్మినల్ వోల్టేజ్ తగ్గిపోతుంది కరెంట్ పెరుగుతూ ఉంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ నో లోడ్ లో నీ వోల్టేజ్ ఎంత ఉండేది? లోడ్ లేకుండా ఉంటే కరెంట్ జీరో కాబట్టి నీ ఈఎఫ్ ఏదైతే ఉందో అది నీకు లో లోడ్ లో వోల్టేజ్ ఉండేది, అంటే నో లోడ్ వోల్టేజ్ ఈ నాట్. ఓకే, ఈఎఫ్ ఏదైతే ఉందో దట్ ఈస్ నో లోడ్ వోల్టేజ్. ఇప్పుడు లోడ్ పెంచుతూ ఉంటే నీ వోల్టేజ్ ఏమవుతుంది? సో ఐఏ పెరుగుతుంది. లోడ్ పెరుగుతుంది అంటే ఏంటి? ఐఏ పెరుగుతుంది. అంటే టెర్మినల్ వోల్టేజ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర తీసుకున్నా సరే కొంచెం డ్రూపింగ్ అయితే ఉంటుంది. ఎందుకు? ఐఏఆర్ఏ డ్రాప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి యూపీఎఫ్ దగ్గర కర్వ్ ఇలా అనుకుంటే మీకు ఇంకొంచెం పవర్ ఫ్యాక్టర్ని తగ్గిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 0.2 లాగింగ్ తీసుకుంటే మీకు ఇంకొంచెం డ్రూపింగ్ ఎక్కువ వస్తుంది అండ్ డ్రాప్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0.6 లాగింగ్ తీసుకుంటే. అండ్ అలాగే మీరు జెడ్పిఎఫ్ లాగింగ్కి వెళ్తే ఇంకొంచెం మీరు కర్వ్ అనేది ఇంకొంచెం డ్రూపింగ్ కలిగి ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా? సో మీరు పవర్ ఫ్యాక్టర్ అంటే ఇది పవర్ ఫ్యాక్టర్ కాన్స్టెంట్ దగ్గర ఇక్కడతో అయిపోయిందండి కర్వ్. ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఇదే, కాకపోతే ఇది యూపీఎఫ్ దగ్గర. ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ మార్చి గీస్తే మీకు ఇంకొంచెం కిందకు వస్తుంది, లాగింగ్ దగ్గర ఇంకొంచెం, జెడ్పిఎఫ్కి వెళ్ళేసరికి ఇంకా కొంచెం మీకు డ్రూపింగ్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది? రీజన్ ఏంటి? బికాస్ మనకి పవర్ ఫ్యాక్టర్ తగ్గుకుంటూ వెళ్ళే కొద్ది మనకి ఏమవుతుంది? సో ఆబ్వియస్లీ మీకు ఇందాక తెలిసిందే. సో మనకి డిమాగ్నటైజింగ్ ఎఫెక్ట్ పెరుగుకుంటూ వెళ్తుంది ఆర్మేచర్ రియాక్షన్ది. సో దానివల్ల ఆర్మేచర్ రియాక్షన్ డ్రాప్ అనేది పెరుగుతుంది. సో దానివల్ల మనకి డ్రూపింగ్ అనేది ఇంకా పెరుగుతుంది. యూపీఎఫ్ దగ్గర ఆర్మేచర్ రియాక్షన్ వల్ల మనకి వోల్టేజ్ ఏమీ తగ్గదు, ఓన్లీ క్రాస్ మ్యాగ్నటైజింగ్ ఎఫెక్టే ఉంటుంది. కాబట్టి ఈ గ్యాప్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఐఏఆర్ఏ డ్రాప్, రైట్? సో బట్ దాని తర్వాత నుంచి మీకు ఏమో యాడ్ అవుతుంది? ఆర్మేచర్ రియాక్షన్ కూడా యాడ్ అవుతుంది. సో అది పెరుగుకుంటూ వెళ్తుంది పవర్ ఫ్యాక్టర్ కిందకి వెళ్తూ ఉంటే. ఓకే, సో అలాగే మీకు ఒకవేళ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ తీసుకుంటే మీకు ఏమవుతుంది? టెర్మినల్ వోల్టేజ్ అనేది పెరుగుతుంది. బికాస్ లీడింగ్ లోడ్ తీసుకునేటప్పుడు మనకి కెపాసిటివ్ లోడ్ ఉంటుంది. కెపాసిటివ్ లోడ్ అంటే ఇట్ విల్ సప్లై ద రియాక్టివ్ పవర్ టు ద మెషిన్. సో కాబట్టి మనకి ఓవరాల్ వోల్టేజ్ అనేది టెర్మినల్స్ కి అక్రాస్ గా ఏమవుతుంది? పెరుగుతుంది. సో కాబట్టి నీకు అప్పుడు కర్వ్ ఎలా ఉంటుందంటే, సో నీకు కర్వ్ అనేది నీకు ఇంక్రీజ్ అవుతుంది, రైట్? సో చలో, దిస్ ఈస్ మై 0.8 లీడింగ్, 0.8 లీడింగ్ and this is my 0.6 leading and this is my 0.2 leading and this is my ZPF leading. సో ఇలా వెళ్ళే కొద్ది మీకు ఏమవుతుంది? ZPF లీడింగ్ దగ్గర మీకు మాక్సిమం మ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ వస్తుంది. దానివల్ల మీకు లోడ్ దగ్గర ఎక్కువ వోల్టేజ్ వస్తుంది. నో లోడ్ వోల్టేజ్ కంటే కూడా ఫుల్ లోడ్ వోల్టేజ్, లోడ్కి అక్రాస్ గా వోల్టేజ్ అనేది మీకు ఎక్కువ వస్తుంది. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ కెపాసిటివ్ లోడ్. ఓకేనా? సో మీకు కర్వ్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఇది మనకి లీడింగ్ కేసు, ఇది మనకి లాగింగ్ కేసు. బట్ యాక్చువల్ గా కర్వ్ అనేది ఎలా ఉంటుంది? స్మాల్ డ్రూపింగ్. ప్రాక్టికల్ కేసులో మనకి లాగింగ్ లోడ్స్ ఉంటాయి కాబట్టి విల్ కన్సిడర్ ఇట్ యాజ్ drooping. Okay, this is external characteristics. Moving on to the last characteristics, UPF 0.8 points. Yes, very nice. నేను మధ్యలో కొన్ని స్కిప్ చేశాను, 0.2 పాయింట్ వాటెవర్ నీకు కావాలనుకుంటే ప్రతిదీ డ్రా చేసుకోవచ్చు. బట్ పవర్ ఫ్యాక్టర్ తగ్గే కొలది మనకి ఇటువైపు పవర్ ఫ్యాక్టర్ పెరిగే కొలది నీకు ఏమవుతుంది?
హీ ఈజ్ క్లియర్. శివ, ఐ గాట్ యువర్ పాయింట్. ఇక్కడ పవర్ ఫ్యాక్టర్స్ అనేవి తగ్గుకుంటూ వెళ్ళాలి. వెరీ నైస్. సో ఇట్ షుడ్ బి 0.8, ఇట్ షుడ్ బి 0.6. నైస్ అబ్జర్వేషన్. జెడ్పిఎఫ్ ఇక్కడ వచ్చినప్పుడు మీకు తగ్గుకుంటూ రావాలి కదా, ఇక్కడే 0.2 రాశాను, దట్ ఈస్ ఆబ్వియస్లీ రాంగ్. యా, వెరీ నైస్ శివ. ఇప్పుడు కాంపౌండింగ్ క్యారెక్టరిస్టిక్స్ నెక్స్ట్ ఏంటండి? కాంపౌండింగ్ క్యారెక్టరిస్టిక్స్. సో కాంపౌండింగ్ క్యారెక్టరిస్టిక్స్ దేనికి దేనికి మధ్య అని చెప్పాము? సో కాంపౌండింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనకి ఫీల్డ్ కరెంట్కి, మనకి దేనికి దేనికి మధ్య? ఫీల్డ్ కరెంట్కి, ఓకే, సో ఫీల్డ్ కరెంట్కి అండ్ అలాగే ఆర్మేచర్ కరెంట్కి. చలో ఫీల్డ్ కరెంట్ లెట్స్ కన్సిడర్ ఆన్ వై యాక్సిస్. Field current let's consider on y-axis and let's consider on armature current. So field current ki armature current ki madhya characteristics by keeping again speed constant, by keeping speed constant, power factor constant, and also by keeping terminal voltage constant. So terminal voltage ni కాన్స్టెంట్ అని అనుకుని మనం ఇక్కడ ఈ కర్వ్ ని డ్రా చేయడం జరుగుతుంది. కాంపౌండింగ్ క్యారెక్టరిస్టిక్స్. చలో మనకి ఎప్పుడు కూడా టెర్మినల్స్ కి అక్రాస్ గా సేమ్ వోల్టేజ్ కావాలి. నువ్వు ఏమైనా చేయి, నాకు టెర్మినల్స్ కు అక్రాస్ గా సేమ్ వోల్టేజే కావాలి. సో అలా కావాలంటే నేనేం చేయాలి? సో ఆబ్వియస్ గా నేనేం చేయాలి? చలో, సో ఆర్మేచర్ కరెంట్ కి ఫీల్డ్ కరెంట్ కి మధ్య నేను టెర్మినల్ వోల్టేజ్ ని సేమే మెయింటైన్ చేస్తూ నాకైతే, సో టెర్మినల్ వోల్టేజ్ ఫార్ములా ఏంటి? సో VT ఈజ్ ఈక్వల్స్ టు EF మైనస్ IAZS. ఇప్పుడు దీన్ని కాన్స్టెంట్ గా ఉంచాలి నేను. ఏంటి? కరెంట్ పెరుగుతున్నప్పుడు కూడా నేను కాన్స్టెంట్ గా ఉంచాలి. సో కాన్స్టెంట్ గా ఉంచాలంటే సో ఇప్పుడు నేను కాన్స్టెంట్ గా ఉంచాలంటే డెఫినెట్ గా నీ కరెంట్ పెరుగుతూ ఉంటే డ్రాప్ పెరుగుతుంది, IAZS డ్రాప్ అనేది పెరుగుతుంది. సో IAZS డ్రాప్ ఏదైతే పెరుగుతుందో సో ఆబ్వియస్ గా నేను EF ను కూడా పెంచాల్సి వస్తుంది టు మెయింటైన్ ద సేమ్ వోల్టేజ్. బేసిక్ ఫండమెంటల్. నువ్వు IARA డ్రాప్ పెరుగుతుంది ఆర్మేచర్ కరెంట్ ని పెంచుతూ ఉంటే, IAZS డ్రాప్ పెరుగుతూ ఉంటుంది ఆర్మేచర్ కరెంట్ ని పెంచుతూ ఉంటే, దానికి అనుగుణంగా సేమ్ టెర్మినల్ వోల్టేజ్ ని మెయింటైన్ చేయాలంటే నా EF కూడా పెరగాలి. EF పెరగాలంటే నేను చేయాల్సిన పని ఏంటి? స్పీడ్ ఎలాగో కాన్స్టెంట్ కాబట్టి నా దగ్గర ఉన్న ఇంకొక వేరియబుల్ ఏంటి? ఫ్లక్స్. అంటే ఫ్లక్స్ ని పెంచాలి. ఎందుకంటే నా E ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. స్పీడ్ కాన్స్టెంట్ కాబట్టి ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్. సో E ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పై విచ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫీల్డ్ కరెంట్. సో నీకు IA పెరుగుతూ ఉంటే డ్రాప్ పెరుగుతుంది. దాన్ని మెయింటైన్ చేయడం కోసం నువ్వు ఫీల్డ్ కరెంట్ ను కూడా పెంచాల్సి వస్తుంది. దాన్ని మెయింటైన్ చేయడం కోసం ఫీల్డ్ కరెంట్ కూడా, అంటే కాన్స్టెంట్ వోల్టేజ్ ని మెయింటైన్ చేయడం కోసం ఫీల్డ్ కరెంట్ పెంచాల్సి వస్తుంది. సో ఆబ్వియస్ గా నీకేమవుతుంది? సో ఆర్మేచర్ కరెంట్ పెరుగుతూ ఉంటే నీకు ఫీల్డ్ కరెంట్ అనేది పెరుగుతుంది. సో ఆర్మేచర్ కరెంట్ పెరుగుతూ ఉంటే ఫీల్డ్ కరెంట్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర అనుకోండి. ఓకే, యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర కూడా మనం ఎక్స్ట్రా సేమ్ వోల్టేజ్ మెయింటైన్ చేయాలంటే కొంచెం ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నాకు పవర్ ఫ్యాక్టర్ అనేది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కాకుండా ఇంకొంచెం పవర్ ఫ్యాక్టర్ని తగ్గించాం, అంటే 0.8 లాగింగ్కి వెళ్ళాం. సో లాగింగ్కి వెళ్ళాం అనుకో, ఎప్పుడైతే 0.8 లాగింగ్కి వెళ్తావో మనకు తెలుసు కదా ఆర్మేచర్ రియాక్షన్ అనే భూతం వస్తుంది. సో ఆర్మేచర్ రియాక్షన్ వచ్చి మెయిన్ ఫ్లక్స్ ని ఇంకొంచెం తగ్గిస్తుంది. సో దానివల్ల నువ్వు ఇంకొంచెం ఎక్స్ట్రా కరెంట్ ని ఇవ్వాల్సి వస్తుంది, ఫీల్డ్ కరెంట్ ని. సో కాబట్టి నీకు పవర్ ఫ్యాక్టర్ అనేది తగ్గే కొద్ది నీకు ఏమవుతుంది? నువ్వు ఇంకా ఎక్కువ ఫీల్డ్ కరెంట్ ని ఇవ్వాల్సి వస్తుంది. ఇది 0.8 లాగింగ్. సో అలా నీకు కర్వ్ అనేది ఎలా షిఫ్ట్ అవుతుంది? అప్వర్డ్ షిఫ్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇలా మీకు ఎక్కువ కరెంట్ ని ఇవ్వాల్సి వస్తుంది మీరు జెడ్పిఎఫ్ లాగింగ్ లో ఫీల్డ్ కరెంట్ ని ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. బికాస్ జెడ్పిఎఫ్ లాగింగ్ అంటే నీ కరెంట్ పెరుగుతూ ఉంటే డీమాగ్నటైజింగ్ ఎఫెక్ట్ అనేది పూర్తిగా పెరుగుతుంది. జెడ్పిఎఫ్ లాగింగ్ అంటే డీమాగ్నటైజింగ్ ఎఫెక్ట్. నువ్వేమో ఆర్మేచర్ కరెంట్ ని పెంచుకుంటూ పోతున్నావు, బాగుంది. ఆర్మేచర్ కరెంట్ పెరుగుతూ ఉంటే ఆర్మేచర్ రియాక్షన్ పెరుగుతుంది, బికాస్ ఇట్ ఈస్ జెడ్పిఎఫ్ లాగింగ్. సో జెడ్పిఎఫ్ లాగింగ్ అంటే ఆర్మేచర్ రియాక్షన్ ప్యూర్లీ డీమాగ్నటైజింగ్, అంటే ఫ్లక్స్ ని ఎగ్జాక్ట్ గా అపోజ్ చేస్తుంది మెయిన్ ఫ్లక్స్ ని. నీ మెయిన్ ఫ్లక్స్ తగ్గిపోతుంది ఆర్మేచర్ కరెంట్ పెంచుతూ ఉంటే.
సేమ్ టెర్మినల్ వోల్టేజ్ కావాలంటున్నాం మళ్ళా. సో కాబట్టి దానికోసం నీ మషిన్ ఏం చేస్తుంది, ఫీల్డ్ కరెంట్ ని ఎక్కువ కావాలి అని అడుగుతుంది, ఫీల్డ్ కరెంట్ ని ఎక్కువ కావాలి అని అడుగుతుంది. సో కాబట్టి ఫీల్డ్ కరెంట్ అనేది ఎక్కువ తీసుకుంటుంది జెడ్పిఎఫ్ లాగింగ్ దగ్గర. సో ఆన్ ద అదర్ హ్యాండ్, if I go for leading, so in leading case it will be having characteristics like this. ఓకే, సో నీకు తక్కువ కరెంట్ కావాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0.8 లీడింగ్ దగ్గర తీసుకున్నట్లయితే, అండ్ ఇంకొంచెం పవర్ ఫ్యాక్టర్ డిక్రీజ్ చేస్తే ఇంకా తక్కువ కరెంట్, అండ్ లాస్ట్ లో జెడ్పిఎఫ్ లీడింగ్ దగ్గర నీకు చాలా తక్కువ కరెంట్ దగ్గర నీకు టెర్మినల్ వోల్టేజ్ ని మెయింటైన్ చేయగలుగుతావు. సో దిస్ ఈస్ కాంపౌండింగ్ క్యారెక్టరిస్టిక్స్.